కొంచెం ముందుకు వచ్చేసినాం ఫ్రెండ్స్. సన్సెట్ కోసం పోతున్నాం ఇప్పుడు. గోవాకి వచ్చి సన్సెట్ చూడకుంటే ఎలా రా మామ. సన్సెట్కి ఇంకొక 1 అవర్ టైం ఉంది. సో ఆ 1 అవర్ ఏం చేయాలో అర్థం కాక ఇలాగే బీచ్ సైడ్ మొక్కజొన్న అయితే అమ్ముతున్నారు, తీసుకుంటున్నా తినడానికి. మరి జస్ట్ అలా తింటూ సన్సెట్ని ఎంజాయ్ చేద్దాం ఈరోజు. ఇంక దిస్ ఈస్ ద ఫైనల్ డే ఇన్ గోవా. రేపు చెక్అవుట్ అయిపోతున్నా గోవా ఉంది. లెట్స్ గో ఎంజాయ్. గోవాని అయితే చెక్అవుట్ అయిపోతున్నా. సౌండ్కి బ్లాక్ కూడా చేస్తలేను, బయటికి వెళ్ళాక వేస్తాను. బైక్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. చలో తర్వాత కలుగుతాం. ముందర చాలా ఉంది రికార్డ్ చేసేది. ఇక మన హాస్టల్ని అయితే వదిలేసి వెళ్తున్నాం. ఇదే నేను స్టే చేసింది ఆరంభంలో. చలో లెట్స్ గో టు కర్ణాటక. ఇక అన్నీ తీసుకున్నా కదా, ఇక అన్నీ ఉన్నాయి. ఏం హ్యూమిడిటీ ఉందిరా బాబు. ఫైనల్లీ మనం జిమ్ క్రాస్ వెళ్తున్నాం. అమ్మాయి ఎక్ సైడ్ వెళ్తున్నాను కూడా అర్థమవుతలేదు. కర్ణాటక సైడ్ వెళ్దామని చెప్పి అయితే ఫిక్స్ అయినా. లెట్స్ సీ ఎక్కడికి వెళ్తాం ఏంటి. ఇప్పటి నుండి ఉంటుంది నాకు గోవా స్టేట్ దాటే వరకు చుక్కలే. ఎంతమంది ఆపుతారేమో చెక్కింగ్కి లేవు, కానీ అవన్నీ తీసి చూపించాలి అంటేనే కొంచెం దమ్దమ్ అవుతుంది రా బాబు. ఫ్రెండ్స్, గోవా క్యాపిటల్ సిటీ పంజిమ్కి అయితే వచ్చినాం. సో చూస్తున్నారు కదా ఐకానిక్ బ్రిడ్జ్ గోవాకి. ఇది కింద మొత్తం సముద్రం, పైన మనం. దాని పైన ఉన్న బ్రిడ్జ్ పైన ఓన్లీ 4 వీలర్స్ ఒకటి అలా ఉంటుంది, 2 వీలర్స్కి అయితే అలో లేదు. కింద మొత్తం షిప్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి. గోవాలో తిరుగుతూ ఉన్నాం. అక్కడనే మొత్తం క్యాజినోస్ ఉన్నాయి. ద ఐకానిక్ బ్రిడ్జ్ ఆఫ్ గోవా. నైట్ టైం హైలైట్ ఉంటుంది లైటింగ్తో బ్రిడ్జ్. వాహ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ గాయ్స్. అదిరిపోయింది. వా 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 సూపర్. నేను అక్కడ మిస్ అయ్యానే అనుకున్నానే, కానీ ఇక్కడ ఇంకోటి వచ్చేసింది. సూపర్ లొకేషన్. సౌత్ గోవా ఫస్ట్ టైం మనం విజిటింగ్ ఇక్కడ. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే పెండింగ్లో పెట్టినా. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూద్దాం. ఎందుకంటే అన్నీ ఒకటే సర్వ్ చేసినాం అనుకో, నెక్స్ట్ టైం ఏమి ఉండదు కదా. చూడాల్సిన ప్లేస్ మళ్ళీ చూసిన ప్లేస్ మళ్ళీ రావాలంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. అరే పిల్లలు, గోవా అయితే క్రాస్ అయిపోయినా అంటే ఇంకా కాలేదు. ఒక బార్డర్ ఉంది లాస్ట్, ఇంకొక 5-10 కిలోమీటర్స్ అయితే ఐ థింక్ అక్కడ మామూలు ఆపొచ్చు. చెక్కింగ్ ఏం లేకుండా ఉంటే బాగుండు. సో ఆల్మోస్ట్ నేను ఒక 50 మెంబర్స్ రైడర్స్ని చూసిన ఈరోజు మార్నింగ్ నుండి. మేబీ ఇంతమందిని ఆపి చెక్ చేస్తుంటారా లేదా నాకు డౌటే, బట్ చెక్ చేయకుండా ఉంటే బాగుంది. అయినా మనతో ఏం లేవు చెక్ చేసినా కూడా. కానీ ఏంటంటే అంత ఇప్పాలే చేయాలంటే ఓపిక ఉండదురా బాబు. గో విత్ ఫ్లో అన్నట్టుగా వెళ్ళిపోతున్నా. ఇప్పుడు కర్ణాటక గోకర్ణ సైడ్ అయితే వెళ్తున్నా. ఎటు వెళ్తానో ఏంటో తెలియదు. అలా 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 వెళ్ళిపోవడమే అంతే. ఇంతకుముందు అయితే ఒక పెద్ద బ్యాచ్ అయితే కలిసింది. వాళ్ళతోనే ఒక 1-2 అవర్స్ టైం స్పెండ్ చేసిన. ఇక వాళ్ళకి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకున్నారు. మనమేమో ముందుకు అలా అలా వెళ్ళిపోతూనే ఉన్నాం. ఆకలి అవ్వట్లేదు, ఎందుకంటే లేట్ అయితే తిన్నాం మార్నింగ్. ఫ్రూట్స్, బ్రెడ్, జామ్ అవన్నీ. టైం పడుతుంది కొంచెం మనం మళ్ళీ ఆకలి అవ్వడానికి. సో అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే ఒక మంచి ప్లేస్ చూసుకొని బీచ్ సైడ్ ఎక్కడైనా క్యాంప్ వేసుకుందామా అని చెప్పి ట్రై చేస్తున్నా. సో లోకల్ వాళ్ళని అడగాలి. ఇప్పుడు లోకల్ వాళ్ళని అడిగి లైక్ వాళ్ళు ఏదైనా మంచి ప్లేస్ సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఎంచక్క బీచ్ ముందు క్యాంపింగ్ వేసుకొని నైట్కి కుదిరితే బోన్ ఫైర్ వేసుకొని చిల్ అవ్వడమే ఈరోజు. అమేజింగ్ వ్యూస్, అమేజింగ్ అండ్ అమేజింగ్. ఈ గోవాలో వాడు పరిచయం అయిన వాడు రష్యన్ వాడు వల్ల ఈ అమేజింగ్ అనే వాడు బాగా అలవాటు అయిపోయింది. వాడు మాటకు ముందు అమేజింగ్ అంటాడు, మాటకు తర్వాత అమేజింగ్ అంటాడు, వంట చేస్తే అమేజింగ్ అంటాడు, బయటకు పోతే అమేజింగ్ అంటాడు. దీని అమ్మ అమేజింగ్ 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 అని నాకు కూడా అలవాటు అయిపోయింది. అట్లా ఎవడేం మాట్లాడినా ఏం చేసినా అమేజింగ్ బ్రో. ఇంకా మనము రీచ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ ఉంది తెలుసా? ఐ థింక్ 4:15-4:30కి అట్లా రీచ్ అవుతామని చెప్పి అంటున్నారు గోవాకి. గోవా అంటున్నాను దీనమ్మ, గోకర్ణ నాట్ గోవా. ఓకే, గోకర్ణ నియర్ బైలో ఎక్కడైనా క్యాంపింగ్ వేసుకుందాం, ఇల్లు అవుదాం ఈరోజు. ఇట్స్ అమేజింగ్, జింగ్ అమేజింగ్. దీని లిరిక్స్ నాకు తెలిసి నా క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు. పాడుకోండి రా పాట.
చెక్ పోస్ట్ కాడికి వచ్చేసాం మామా. ఇప్పుడు వచ్చారు, చెక్ చేస్తారు. ఇక్కడ ముందు ఉంది యా నేనే కూర్చుని ఒక నిమిషం నేనే. చలో రైట్. లిక్కర్ బాటిల్ ఉందా అని అడుగుతున్నాడు, కానీ లేదని చెప్పేశాను, ఎందుకంటే మనం తీసుకెళ్ళాం కాబట్టి. మా ఈ రైడ్లో ఫస్ట్ టైం నేను ఒక టన్నెల్ లోపలికి ఎంటర్ అవుతున్నా. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయింది, సో లంచ్ టైం అయింది. ఆల్మోస్ట్ కర్ణాటకలో అయితే ఎంటర్ అయిపోయినా. ఏంటంటే దానికంటే ముందు ఫుడ్ తినాలనిపించింది, సో ఆకలిస్తుంది కాబట్టి ఆపుకుని ఇక్కడ పక్కనే హైవే పక్కన ఆపుకున్నా. మన పక్కన ఈ అంకుల్ పర్మిషన్ ఇచ్చిండు. సో మొత్తం అయితే ఓపెన్ చేసుకుని వంట అయితే చేసుకుంటున్నా. చూడండి, రైస్ అయితే అవుతుంది. సో మనతో ఎలాగో టమాటా పికిల్ అండ్ మ్యాంగో పికిల్స్ కర్డ్ అన్నీ కాబట్టి సో ఈ టైంకి అయితే దాంతో అడ్జస్ట్ అయిపోదాం. ఇంకా ముందు ఒకటి ప్లేస్ ఉన్నాయి, సో అవన్నీ విజిటింగ్ చేయాలి. ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు నాకు ఈరోజు, ఎక్కడ స్టే చేస్తానో కూడా తెలియదు. జస్ట్ ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేసినా అంటే కొంచెం ప్రశాంతంగా ఆలోచించవచ్చు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. సో తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం బ్లాగ్. చలో రైట్ గైస్, లంచ్ అయితే అయిపోయింది. ఇంకొక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి టేక్ రెస్ట్. సో ఈ షాప్ అంకుల్ మనకి అన్ని స్పెసిలిటీస్ అయితే ఇచ్చిన వాటర్ అని ఇక్కడనే కుక్ చేసుకున్నా. యా ఫైన్. రైట్. టైంకి అయితే వచ్చి రీచ్ అయినా. చూశాను లైక్ ర్యాండమ్గా లైక్ నియర్ బై ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని చెప్పి. ఎప్పుడు పెట్రోల్ బంప్స్లో స్టేయింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు గూగుల్ మ్యాప్లో వస్తే నాకు ఈ బీచ్ అయితే కనబడింది. సో డైరెక్ట్ వచ్చేసిన. అక్కడ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో డైరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి అయితే రీచ్ అయినా. ఎక్స్పెక్ట్ చేయలేదు, మాటలో వర్ణించడం కానీ లైక్ రేపు మార్నింగ్ వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమాటిక్ షార్ట్స్తో చూపిస్తాం మంచి మంచి వ్యూస్తో ఈ బీచ్ అయితే. ముందు బీచ్, ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం. అండ్ ఈ విలేజ్ వాళ్ళు కూడా లైక్ వాళ్ళ రిసీవింగ్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు అందరూ. ఇంతకుముందు వరకు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు, నాతోనే టైం స్పెండ్ చేసి చేస్తున్నాం. అందరూ అయితే వెళ్ళిపోయారు. నేను కూడా ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇక పోయి పడుకోవడమే. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో అలా శబ్దాలు వింటున్నారు కదా. సో లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. సోలో రైడింగ్లా మనకు తెలియని ఒక విలేజ్కి వచ్చి డేర్ చేశాను నేను అంతేగా. లైక్ కానీ పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. సో మంచిగా అయితే రిసీవ్ చేస్తున్నారు ఈ విలేజ్ వాళ్ళు. సో మార్నింగ్ కలుద్దాం మరి. గుడ్ నైట్.